అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవడం దాదాపు ఖరారైనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా టెస్టుల్లో ఆయనకు కోవిడ్ ఉన్నట్టు బయటపడడమే ఇందుకు కారణం. బుధవారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఏదైనా పెద్ద అనారోగ్యం చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటూ అధ్యక్షుడు బైడెన్ అంతకు మునుపే ప్రకటించారు. లాస్ వేగాస్లో పలు ఎన్నికల మీటింగుల్లో బైడెన్ పాల్గొనాల్సి వచ్చింది. తొలి సమావేశం సందర్భంగా ఆయన కోవిడ్ బారిన పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో సమావేశం వెంటనే ముగించుకొని ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్లో తన బీచ్ హౌస్ కు వెళ్లారు. అయితే తాను బాగానే ఉన్నానంటూ కారులోంచే ఆయన థమ్సప్ సైగ చేశారు. బైడెన్ కి కోవిడ్ పాజిటివ్ గా తేలడంపై శ్వేత సౌధం కీలక ప్రకటన చేసింది. అధ్యక్షుడు జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపింది. కోవిడ్ కి సంబంధించి పాక్స్లోవిడ్ మందు వాడుతున్నారని, ఇప్పటికే తొలి డోసు తీసుకున్నారని వెల్లడించింది. శ్వాస రేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అన్ని సాధారణ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. ఇటీవల ట్రంప్తో తొలి టీవీ చర్చ సందర్భంగా అధ్యక్షుడు తన ప్రసంగం గుర్తు చేసుకోలేక పొరబడి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఇది చూసిన సొంత పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు ప్రారంభించారు. తాను బాగానే ఉన్నానని, రేసులో కొనసాగుతానని బైడెన్ భరోసా ఇచ్చినా ఆందోళనలు చల్లారలేదు. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కీలక డెమోక్రాటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ్యుడు ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ తప్పుకోవాలని పిలుపునివ్వడంతో బైడెన్ రాజకీయ ప్రస్థానం ముగింపునకు వచ్చిందన్న కామెంట్స్ మరింతగా బలపడ్డాయి. మరోవైపు హత్యాయత్నం నుంచి బయటపడ్డాక ట్రంప్ విజయావకాశాలు మరింత ఎక్కువయ్యాయని సర్వేలు పేర్కొన్నాయి.